గాంధీ వద్ద కావచ్చు, ఖర్గే గారి వద్ద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు దగ్గర మిత్రులు కూడా చెప్తా ఉన్నాను. ఆయన పీసీసీ ఆయన మొదట్లో ఒక మాట చెప్పినాడు నాకు. మేమంటా అప్పుడు ఆయన్ని ఆపోజ్ చేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినారు పీసీసీ అధ్యక్షుడు ఎలా అని. ఆనాడు ఒక మధ్య ఉన్న మిత్రుడితో నా దగ్గరకు వచ్చి చెప్పినారు, నేను సోషల్ జస్టిస్ని నమ్ముతాను, కులాల సమీకరణ నమ్ముతాను, నేను ఫలానా నాయకున్నారు పనిచేశాను, నేను రేపు అధ్యక్షుడు అవుతే ఇలాంటి కులాల సమీకరణ సోషల్ జస్టిస్కి పరిపూర్ణ న్యాయం చేస్తాననే మాట చెప్పడం జరిగింది. నిలబెట్టుకున్నాడు కూడా ముఖ్యమంత్రిగా. ఇవాళ ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగిందంటే ఆయన పట్టుదలతో ముందుకు పోవడం వల్లే జరిగింది. మేమంతా గట్టిగా పోరాడుతూ ఉన్నాం, కానీ పోరాడినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అయ్యేది. అలా ఒప్పుకున్నాడు, వారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ మనం కాస్ట్ సర్వే జరపగలిగినాం, 42% చట్టాన్ని తీసుకురాగలిగినాం. ఇంకా అక్కడక్కడ కొంత లొసుగులు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం ఉన్నాం. విత్ ఇన్ ద 4 walls మేము చర్చలు జరుపుకుంటూ ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలుండి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీలకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మనం ఏకంగా ఐక్యంగా ఉండాలి. ఇలా ఎవరి హక్కులకు వారికి ఇవ్వాలని నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఇవాళ దేశంలో అధికారుల కోసం కుల సర్వే చేస్తారన్న మాట చెప్పున్నారు. కానీ అదృష్టవశాత్తు మోడీ గారే దాన్ని ప్రకటించినారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసిన విధంగా మనమందరం, మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా బీసీల విషయం వచ్చినప్పుడు మేము కూడా మా ఐక్యం పెద్దలకు చెప్పుకుంటాం. ఇది మా నినాదము, మేము దీంట్లో పోతామనే మాట గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఐక్యంగా ముందుకు పోదాం. నరహరి గారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చినారు. మీరు మాకు ఒక దిక్కు చూసి మీరు నిజంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉండి ఆ బుక్ రాసినారు. బుక్కులు చదవాలి, యువతరం కొత్త తరం పుస్తకాలు చదవాలి. ఇవాళ యువతరం అంతా కూడా ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్కి పరిమితం అవుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి, గతం తెలవాలి. గతం తెలిస్తేనే భవిష్యత్తుకి బాటలు వేసుకోగలుగుతాం. పుస్తకాలు చదవాలి. నరహరి గారు రాసిన పుస్తకం కూడా నేను ఒక 3-4 పేజీలు చదవగలిగినాను. చక్కటి సందేశం ఇవ్వగలిగినారు. ఇది కూడా చదవాలి. ఇది మనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా నరహరి గారికి అభినందన తెలియజేస్తూ, మీరు రచించిన పుస్తకాన్ని ముందు పెట్టుకొని మనం భవిష్యత్తుకి బాటలు వేస్తామనే మాట కూడా చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. Thank you, Mahesh Garu. Thank you so much for coming and gracing the event. And now I request, Itula Rajendra Garni మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Member of Parliament, Malkajgiri, BJP. So yes. మా మిత్రులు నరహరి గారు 11